హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్. ఈరోజు మన గాయత్రీస్ కిచెన్లో చికెన్ పచ్చడి సింపుల్గా మన ఇంట్లో ఎలా చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేస్తే పచ్చడి 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా మనకి కావలసిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, వేరుశనగ నూనె. నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఇది బోన్తో ఉన్న స్కిన్లెస్ చికెన్ అండి, బోన్లెస్ కాదు. మీకు కావాలంటే బోన్లెస్ చికెన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ అయ్యేలోపు మనం మసాలాని తయారు చేసుకుందాం. మసాలా కోసం ముందుగా స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే 1 టీ స్పూన్ ధనియాలు సరిపోతాయి. ఒక దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. మంట ఎక్కువ ఉంటే మాడిపోతుంది, జాగ్రత్త. 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని బాగా కలుపుకుని చివరగా 1 టీ స్పూన్ ఆవాలు వేసి మళ్ళీ కలుపుకోండి. మసాలా సరుకులు రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కడాయిలో వేసి నీళ్లు లేకుండా డ్రై చేసుకోవాలి. కొంతమంది వాటర్లో వేసి చికెన్ని ఉడికించుకుంటారు. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో తేమ ఉండిపోయి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూడండి, మనం నీళ్లు వేయకుండానే దీనిలో నీళ్ళు ఎలా వస్తున్నాయో. ఈ నీళ్ళల్లోనే చికెన్ ఉడుకుతుంది. ఈ నీళ్లు పూర్తిగా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేస్తే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మొత్తం నీళ్ళు ఏమీ లేకుండా చికెన్ డ్రై అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ నూనెను వేసుకోవాలి. ఇది సుమారుగా 1/2 లీటర్ ఉంటుంది. ఇక్కడ మీరు వేరుశనగ నూనె కాకుండా నువ్వుల నూనె కూడా వాడవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే వేరుశనగ నూనె పొంగుతుంది. చికెన్ మొత్తం పూర్తిగా ఎర్రగా అవ్వాలి. చూడండి, ఇది ఇంకా ఎర్రగా అవ్వాలి. అడుగు అంటకుండా మనం తిప్పుకోవాలి. చూడండి, ఇంకా ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది. దీన్ని పూర్తిగా ఎర్రగా అవ్వనివ్వాలి. చూడండి, ఇప్పుడు పూర్తిగా ఎర్రగా అయిపోయింది ముక్క. ఇప్పుడు మనం మధ్యలో కొంచెం ఖాళీ చేసి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఫ్రెష్గా పేస్ట్ పట్టి వేయండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేయాలి. మసాలా పౌడర్ మొత్తం ముక్కలు అన్నిటికీ పట్టేలాగా పూర్తిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 రెమ్మల కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 4 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
చివరగా 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పెట్టుకున్న చికెన్ని చల్లారేంత వరకు ఒక 2 నుంచి 3 గంటల సేపు పక్కన పెట్టుకోండి. చికెన్ పూర్తిగా చల్లారాక మాత్రమే నిమ్మరసం వేయాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. మీ దగ్గర మీడియం సైజులో ఉంటే 3 నిమ్మకాయల రసం వేయండి. నిమ్మరసం వేసుకుని బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టండి. ఇక్కడ నేను ప్లాస్టిక్ది వాడుతున్నాను. స్టీల్ది వాడితే ఉప్పు వల్ల స్టీల్ కంటైనర్కి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. మీరు గ్లాస్ కంటైనర్ లేదా ఆవకాయ జాడీలో అయినా వేసుకోవచ్చు. ఈ చికెన్ని ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్లో 3 రోజుల పాటు మగ్గనిస్తే పచ్చడి అదిరిపోతుంది. బాగుంది కదా అని ఎక్కువ తినేయకండి, వేడి చేస్తుంది. చూడండి, టేస్టీ చికెన్ పచ్చడి ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గాయత్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.